గతంలో వీడి కేసు క్రాక్ చేసి వీడిని బయటికి తీసుకొచ్చినట్టు ఈసారి కూడా చేద్దాం అనుకుంటున్నారా? నేను క్రాక్ చేసి తీసుకురాలేదు మేడం. ఇలాగే బయట ఒకటి ఎవిడెన్స్లన్నీ సేకరించి ఉంచాడు. ఒక నిజాన్ని వెతుకుంటూ వెళ్ళి వాడిని పట్టుకుని లాక్కొచ్చి కోర్టులో నిలబెట్టానంతే. ఓకే సార్, అప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాను. అక్కడికి వచ్చి మాట్లాడుకోండి. అది మీరు ఇక్కడికి తీసుకురావడానికి ముందు చేసి ఉండాలి. సో హి హస్ కమిటెడ్ హీనియస్ క్రైమ్. ఈ డిపార్ట్మెంట్లో దేన్ని ఎప్పుడు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. షుగర్ వేసుందా? లేదు సార్, వితౌట్ షుగర్. థ్యాంక్ యూ. యు సీ, ఒక 13-14 లక్షల మంది కంప్లీట్ చేసే ఎగ్జామ్లో డైలీ 18 గంటలు కష్టపడి ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకొని ఇలాంటి పొజిషన్కి రావడం మామూలు విషయం కాదు. గ్రేట్ ఆఫ్ యూ. కానీ ఒకే ఒక్క కోర్ట్ ఆర్డర్తో ఇంట్లో కూర్చోబెట్టేయగలను. బెదిరిస్తున్నారా? లేదమ్మా, యూజువల్గా నేనేం చేస్తానో చెప్పాను. మీ వాడు కావడం వల్ల ఓ పాపని మర్డర్ చేసినా సపోర్ట్ చేస్తారు కదా? వీడి గురించి మీకేం తెలుసు? సార్, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది సార్. అందుకని వీడిని మరీ మీరు ఇంతలా వెనకేసుకురావాలా? ఓకే, ఓ పని చేద్దాం. ఈ పనికి మాలిన ఎవిడెన్స్లన్నీ వదిలేసి ఈ హత్య వీడే చేశాడని ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ తీసుకురండి. నేనే వీడిని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. సార్, ఎన్ని చెప్పినా వీడిని వదిలే ప్రసక్తే లేదు. చిన్న విషయమే, మాట్లాడతావా? హలో, ఎస్ సార్. ఓకే సార్, ఓకే సార్. మీద చేసావా? అబ్బాయి లేదు సార్. రా వెళ్దాం. 4 ఏళ్ల చిన్నారి పాపం. ఇట్స్ హీనియస్ క్రైమ్. త్వరగా కనిపెట్టండి.